రాజకీయాల్లో ఒక్క ఓటు కూడా ముఖ్యమే, అంతకంటే మించి ఒక్క నాయకుడు ముఖ్యమే. నాయకుడు వస్తే ట్రెండ్ మారుతుందని పార్టీలు ఎదురుచూస్తూ ఉంటాయి. అందుకే ఇష్టం ఉన్నా లేకపోయినా వచ్చే నాయకులను ఆహ్వానిస్తూ ఉంటాయి. ఆ కార్యక్రమానికి భారీ పబ్లిసిటీ ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏపీ పార్టీలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. రాధాకు మేమేరా ప్రాణమంటూ వంగవీటి వారబ్బాయిని ఆహ్వానించేందుకు 2-3 పార్టీలు పోటీ పడుతున్నాయి. ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. వంగవీటి రంగా వారసుడు రాధాకు కూడా రాజకీయ స్పేస్ పెరుగుతోంది. ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నారు. అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై క్లారిటీ లేదు. ఆయన కూడా పార్టీపై ఒత్తిడి తేవడం లేదు. గత ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓకే అన్న వైసీపీ రాధా కోరుకున్న విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇవ్వలేదు. దాంతో ఆయన అలిగి బయటకొచ్చారు. ఇక అప్పటి నుంచి ఆయన టీడీపీలోనే ఉన్నారు. రాజధాని ఉద్యమంలోనూ పాల్గొన్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ ఆయనపై ఆశలు పెట్టుకుంది. రంగా తమవాడేనని చెబుతున్న కాంగ్రెస్ రాధకు రెడ్ కార్పెట్ పరుస్తామని, విజయవాడ పగ్గాలు అప్పగిస్తామని, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెస్తామని రాయబారం నడుపుతోంది. అంతేకాదు కోరుకున్న చోట టికెట్ ఇస్తామని కూడా చెబుతుండడం గమనార్హం. ముఖ్యంగా ఈ విషయంలో పార్టీ చీఫ్ గిడుగు రుద్రరాజు దూకుడుగా ఉన్నారు. గత 2 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని నేపథ్యంలో ఇప్పటికైనా 10 స్థానాల్లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాధకు పిలుపొస్తోందని తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా వంగవీటి రాధాపై ఆశలు పెట్టుకున్నట్లు చెప్తున్నారు. కులాల సమీకరణాలను లెక్కలుగట్టుకుని ఆయన రాధాకు గాలం వేస్తున్నారు. రాధాను రప్పించే దిశగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లుగా వార్తలొస్తున్నాయి. ఏదైనా ఇద్దాం, రాధాను రప్పించండి అన్నట్లుగా జగన్ తీరు కనిపిస్తోంది. రాధా వెళ్లిపోయినా జగన్ పట్టించుకోలేదు. అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు రాధతో అవసరముంది. కాపు వర్గానికి చెందిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు టీడీపీతో అంటగాగుతున్నారు. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీకి పుట్టగతులుండవని జగన్కు అర్థమైపోయింది. అందుకే విపక్షాల ఓట్లు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఓట్లను చీల్చాలన్నది జగన్ ప్రయత్నం. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ఇప్పటికే వైసీపీ వైపుకు వచ్చారు. దాంతో రాధ కూడా వస్తే విజయవాడ ప్రాంతంలో వైసీపీకి మంచి బలం ఉంటుందని జగన్ ఎదురు చూస్తున్నారు. అందుకోసం వైసీపీలో ఉండే రాధ మిత్రులు కొడాలి నాని, వల్లభనేని వంశీ ద్వారా మంతనాలు జరుగుతున్నట్లు సమాచారం. రాధాకు కూడా టీడీపీలో ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఏ నియోజకవర్గం కేటాయిస్తారో, అసలు పోటీ చేయిస్తారో కూడా తెలియదు. అందుకే వైసీపీ ఆఫర్పై రాధా మల్లగుల్లాలు పడుతున్నారు. రాధాను వదులుకుంటే టీడీపీకి కొంత క్లిష్ట పరిస్థితి రావచ్చు. పైగా ఎన్టీఆర్ జిల్లాలో సామాజిక సమీకరణాల కారణంగా పార్టీకి గడ్డుకాలం ఎదురుకావచ్చు. అందుకే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏమాత్రం ఆలస్యం చేసినా రాధా చేయి జారిపోయే అవకాశం ఉంది. రాధా ఉండాలా వద్దా అన్నది చంద్రబాబే నిర్ణయించుకోవాలి. వైసీపీ ఎలాగూ గాలం పట్టుకునుంది.